హాయ్. నేను ఈ మధ్య కాలంలో ఎక్కువగా వింటా ఉన్నాను. విటమిన్ డెఫిషియన్సీ అంటే బాడీలో విటమిన్స్ తక్కువగా ఉంటున్నాయి. అలానే చాలామందికి ప్రోటీన్ సరిగ్గా అందట్లేదు. చిన్న పిల్లలకు కూడా స్పెట్స్, కళ్ళజోళ్ళు రావడం చూస్తున్నాం మనమైతే. ఇప్పుడు అంటే అప్పుడు కాలంలో అసలు ఇప్పుడు కూడా స్పెట్స్ వాడిన చాలామంది ఉన్నారు. నేనెందుకు పెట్టుకున్నాను అంటారా, నాకు కొంచెం మామూలుగా లైట్ కోసం పెట్టుకున్నాను. నాకైతే సైట్ ఏం లేదులే కానీ జస్టు ఎక్కువ సిస్టమ్ చూస్తుంటాను కాబట్టి బ్లూ లైట్‌ని నేను దాని గురించి సెపరేట్ వీడియో చేస్తా ఈ కళ్ళజోడు గురించి అయితే. ప్రస్తుతం అయితే చిన్నపిల్లలకు కూడా 6 సంవత్సరాలకి చిన్నపిల్లలు స్కూల్‌కెళ్ళే పిల్లలకు కూడా 5 సంవత్సరాలకి, 6 సంవత్సరాల పిల్లలకు కూడా స్పెట్స్ రావడం చూస్తున్నాం. ఏమంటే విటమిన్ లోపం అంటున్నారు. అలానే కొంచెం మతి స్థిమితం లేకుండా పుడతా ఉన్నారు. అది దానికి కూడా కారణం విటమిన్సే. ఇలా చాలా వాటికైతే విటమిన్స్ అనేవి చాలా అవసరం. అలానే ప్రోటీన్ కూడా బాడీకి శక్తినిచ్చి ఎప్పుడు యాక్టివ్గా ఉంచాలంటే ఖచ్చితంగా ప్రోటీన్ కూడా బాడీకి అవసరం, ఎనర్జీగా ఉండాలంటే. ఇలాంటన్నిటికీ మనకు చాలా సొల్యూషన్స్ అయితే మనకు అర్థం కాదు. ఎందుకంటే మారుతున్న ఈ ప్రపంచంలో చాలా మార్పులైతే వచ్చేసాయి. ఫాస్ట్ ఫుడ్స్ ఎక్కువ వచ్చినాయి. చైనీస్ మనకి అంతా సంస్కృతి మనకొచ్చేసింది. ఫుడ్‌లో అయితే ఎక్కువ చైనీస్ ఫుడ్డే మనకు కనపడతా ఉంటాయి. ఫ్రైడ్ రైస్‌లని, నూడిల్స్ అని, మంచూరియా అని ఇలా రకరకాలుగా పిజ్జాలు, బర్గర్‌లు, కేఎఫ్‌సీలు ఇలా చాలా మనకి వచ్చేసాయి కాబట్టి ఇవన్నీ ఫాస్ట్ ఫుడ్స్, ఇవన్నీ ప్రాసెస్డ్ ఫుడ్స్ కాబట్టి ప్రాసెస్ ఫుడ్ తీసుకున్నప్పుడు మనకైతే ఎక్కువ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ మన బాడీకి వెళ్తాయి కాబట్టి దానివల్ల చాలా ఇబ్బంది అయితే కలుగుతుంది. దానివల్ల ఒబేసిటీ ఎక్కువ వస్తుంది. ఎప్పుడైతే మనం ఫాస్ట్ ఫుడ్ తింటామో ఇమ్మీడియట్‌గా అయితే మన బాడీలోకి ఎక్కువ గ్లూకోజ్ వెళ్తూ ఉంటుంది. ఇమ్మీడియట్‌గా బాడీలో రియాక్షన్స్ వస్తాయి. హార్మోన్ ఇంబాలెన్స్ అయిపోతుంది. హార్మోన్ ఇంబాలెన్స్ అయిపోతే ఆటోమేటిక్‌గా ఓవర్ వెయిట్ అనేది గెయిన్ అవుతూ ఉంటారు. మనకు తెలియకుండానే ఓవర్ వెయిట్ గెయిన్ అయిపోతాం. అది తగ్గాలంటే తగ్గలేరు. ఒక్కసారి హార్మోన్ ఇంబాలెన్స్ అయిందంటే మటుకు ఒక్కసారి మనం ఎన్ని ఎక్సర్సైజ్లు చేసినా, ఎన్ని డైట్లు చేసినా కూడా వెయిట్ అయితే తగ్గం. కనీసం 3 నెలలు కష్టపడి వెయిట్ తగ్గితే తర్వాత మళ్ళీ ఇమ్మీడియట్‌గా అయితే మళ్ళీ మనం వెయిట్ గెయిన్ అవుతూ ఉంటాం. కనీసం మనం తీసుకున్న ఫుడ్ కూడా తక్కువే ఉంటుంది. అయినప్పటికీ మనం ఇమ్మీడియట్‌గా అయితే వెయిట్ అయితే గెయిన్ అవుతూ ఉంటాం. ఇలా చాలా వాటికైతే మన ఫుడ్డే మెయిను కారణమవుతున్నాయి. ఆ ఫుడ్‌ని మనం కొంచెం మోడిఫై చేసుకోగలిగితే మనమైతే ఈ హెల్త్ ఏదైతే ఇష్యూ వస్తున్నాయో ప్రోటీన్ లోపం కావచ్చు, లేకుంటే విటమిన్స్ లోపం కావచ్చు, వీటినైతే మనం అధిగమించవచ్చు. ఎందుకంటే ఏ విటమిన్, సి విటమిన్, డి విటమిన్ అంటే తెలిసిందే కదా. మనం అసలు ఎండకే వెళ్ళం. హైదరాబాద్‌లో, బెంగుళూరు లాంటి సిటీస్‌లో, చెన్నై లాంటి సిటీస్‌లో అసలుకి మనం ఎండ అనేది మనం తక్కువ చూస్తూ ఉంటాం. కాబట్టి మనకి డి డెఫిషియన్సీ అనేది 99 మందికైతే ఖచ్చితంగా ఉంటుంది. అంటే 100లో 99 మందికైతే డి విటమిన్ డెఫిషియన్సీ అందరికి కనిపిస్తుంది. దానివల్ల ఏంటంటే మధుమేహం లాంటిది, లేకుంటే చాలా రోగాలకు అది ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది. కాబట్టి డి విటమిన్ చాలా అవసరం మనకైతే. ఇలా రకరకాలుగా అయితే మనకు కనిపిస్తూ ఉంది. దీనికి ఒకటే సొల్యూషను, ఫుడ్డు ఏదైతే ఉందో ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకోవాలి మనం. ఎప్పుడన్నా వారానికి ఒకసారి, నెలకు 2 సార్లు, 3 సార్లు ఓకే కానీ రెగ్యులర్గా ఫాస్ట్ ఫుడ్సే మనం తినాలంటే తీసుకుంటే ఖచ్చితంగా మన హెల్త్ అయితే పాడవుతుంది. మిగతా ఏదైతే ఈ ప్రోటీన్ డెఫిషియన్సీ ఉండేది అది మనకి చాలా ఇబ్బందులు కలిగజేస్తుంది. అలానే చాలా రోగాలకి ఇదే కారణం అవుతుంది. మనం మళ్ళీ వెళ్ళి కాల్షియం టాబ్లెట్లు మింగాలి. అలానే విటమిన్ బి12 టాబ్లెట్లు మింగుతూ ఉండాలి. డి విటమిన్ టాబ్లెట్లు మింగుతూ ఉండాలి. ఇదైతే మనకి జీవితంలో ఒక టైప్ అవుతుంది. ఖచ్చితంగా అది మన జీవితంలో పార్ట్ అయిపోతుంది ఈ టాబ్లెట్లు మింగటం. వీటన్నిటిని దూరం చేసుకోవాలంటే సీజనల్ కూరగాయలు మనకు దొరుకుతూ ఉంటాయి. మంచిగా కూరగాయలు వండుకొని తినటం నేర్చుకోవాలి. అలానే సీజనల్ ఫ్రూట్స్ ఇప్పుడు సమ్మర్ వచ్చిందంటే మ్యాంగోస్ దొరుకుతాయి. ఇంకొంచెం ముందుకెళ్ళామంటే దానికన్నా ముందంటే మనకి గ్రేప్స్ దొరుకుతూ ఉంటాయి. ద్రాక్ష పండ్లు దొరుకుతూ ఉంటాయి. దాని ముందు పండ్లు దొరుకుతూ ఉంటాయి. దాని తర్వాత మళ్ళీ చూస్తే జామకాయలు దొరుకుతూ ఉంటాయి. ఇవన్నీ సీజనల్ ఫ్రూట్స్. పుచ్చకాయలు ఎక్కువ దొరుకుతూ ఉంటాయి సీజన్ కాబట్టి. ఇలా అయితే ఈ సీజనల్ ఫ్రూట్స్ని అయితే మనం రెగ్యులర్గా వాడుతూ ఉండాలి. ఇంట్లో అయితే పిల్లలకు కానీ, పెద్దలు కానీ ఎవరైనా సరే సీజనల్ ఫ్రూట్స్ అయితే మనం వాడుతూ ఉండాలి. దీనివల్ల ఏంటంటే మనకు కావాల్సిన కార్బోస్ అందుతాయి, లేకుంటే ప్రోటీన్ అందుతుంది, విటమిన్స్ బాడీకి వెళ్తాయి, అన్ని రకాలుగా అయితే మనకు ఉపయోగపడుతూ ఉంటాయి. మన బాడీకి ఏదైతే కావాలో అవన్నీ కరెక్ట్గా సమపాలనలో అయితే అందుతూ ఉంటుంది. ఏదైతే మనం ఫాస్ట్ ఫుడ్కి వెళ్తామో ఆటోమేటిక్గా మనకి కావాల్సిన దానికన్నా ఎక్కువ మోతాదులో బాడీకి వెళ్తుంది. అలానే మన బాడీ కూడా దాన్ని డైజెస్ట్ చేసుకోలేదు. అది వేరే విధంగా అయిపోతుంది. కాబట్టి ఫాస్ట్ ఫుడ్స్ని ఎంత తగ్గిస్తే అంత మంచిదనేది నా ఒపీనియను. మీరు ఖచ్చితంగా అయితే సీజనల్ ఫుడ్ వైపు వెళ్ళడానికే ట్రై చేయండి. దీనిలో మళ్ళీ పెద్ద చేసేంత విషయం ఏముండదు. ఇది తినకూడదు, అది తినకూడదు ఏముండదు. మనకి దొరికే సీజనల్ ఫ్రూట్స్ ఏవైనా సరే, అది జాంకాయ కావచ్చు, పుచ్చకాయ కావచ్చు, మ్యాంగోస్ కావచ్చు, లేకుంటే గ్రేప్స్ కావచ్చు, సీతాఫలాలు కావచ్చు, ఏదైనా సరే కర్బూజా కావచ్చు, ఏదైనా సరే సీజనల్ ఫుడ్స్ మనం రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటే క్యారెట్ కావచ్చు, లేకుంటే రకరకాల బీరకాయ, సొరకాయ ఇలాంటి ఏదైనా సరే సీజనల్ కూరగాయలు, సీజనల్ ఫ్రూట్స్
రెగ్యులర్గా తీసుకుంటూ ఉండాలి. ఫ్రెష్గా అప్పుడు ఏదైతే దొరుకుతాయో మనకు అవే సీజనల్ ఫ్రూట్స్. ఎందుకంటే కొన్ని మంచి బాగా స్టోరేజ్ చేసి తీసుకొస్తుండే మన కూరగాయలు కూడా అలానే వస్తున్నాయి. సీజన్ మంచి బాగా స్టోరేజ్ చేసి ఐస్ స్టోరేజ్ చేసి తీసుకొస్తున్నారు. అలాంటివి కాకుండా మనం కొంచెం మార్కెట్కి వెళ్ళి అప్పుడప్పుడు మనకి ఫ్రెష్గా కనిపిస్తూ ఉంటాయి కూరగాయలు కూడా. క్యారెట్ కానీ, టమాటో కానీ, బీరకాయ సొరకాయ కానీ ఫ్రెష్గా కనిపిస్తూ ఉంటాయి. అవి మనం పర్చేజ్ చేసి మనం అవి తీసుకుంటే ఇంకా బెటర్ రిజల్ట్ అయితే మనకు కనిపిస్తుంది. ఫ్రూట్స్ కూడా అంతే, సీజనల్ ఫ్రూట్స్ కొన్ని కూడా అవి కూడా ఎక్కువ రిఫ్రిజిరేటర్ చేస్తూ ఉంటారు. అంటే ఐస్లో ఎక్కువ పెట్టి మనకైతే తర్వాత ఇస్తూ ఉంటారు. అలానే కొన్ని కెమికల్స్ కూడా కలుపుతున్నారని అయితే మనకి రీసెంట్గా తెలిసింది. హైదరాబాదులో యాపిల్కి పైన కోటింగ్ వేయడం కావచ్చు, అలానే పుచ్చకాయల లోపల రెడ్ సిరంజీలు ఎక్కేయడం కావచ్చు, ఎందుకంటే ఎర్రగా కనిపించడానికి. ఇలా రకరకాలుగా అయితే జరుగుతూ ఉన్నాయి. వీటన్నిటిని అవాయిడ్ చేయాలంటే మనం దగ్గరుండి మన సీజనల్ ఫ్రూట్స్ వైపు వెళ్ళాలి. ఎందుకంటే సీజనల్ ఫ్రూట్స్ ఏముందంటే విపరీతంగా వస్తాయి కాబట్టి దాన్ని రేటు తక్కువ ఉంటుంది, మనకి ఆరోగ్యంగా ఉంటుంది. అదే మనం రేర్ దానికోసం వెళ్ళాము. ఇప్పుడు యాపిల్ అనుకోండి, యాపిల్ మన ఆంధ్రాలో కానీ తెలంగాణలో కూడా ఎక్కడ దొరకదు. అది ఎక్కడో సిమ్లాలో పండిద్ది, కాశ్మీర్లో పండిద్ది. అక్కడ నుంచి తీసుకొచ్చి ఇక్కడ అమ్మాలంటే కనీసం 2-3 డేస్, 4 డేస్, 5 డేస్, 6 డేస్. మన ఆ ఫ్రూట్ మనకి ఎన్ని రోజుల ఫ్రూట్ అనేది మనకు తెలియదు. అది ఒక్కోసారి వారం 10 రోజుల ఫ్రూట్ కూడా మనం తీసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. అన్ని రోజులు ఏ ఫ్రూట్ నిల్వ ఉండదు కాబట్టి దాన్ని కొంచెం ప్రాసెస్ చేస్తారు, కొంచెం కెమికల్స్ కలిపి ఫ్రూట్ పాడవకుండా అయితే చేస్తుంటారు వాళ్ళు. దానివల్ల అయితే మనం చాలా ఇబ్బందులు పాలైతే అవుతుంటాం, మన పిల్లలు కానీ మనం కానీ. దీన్ని అవాయిడ్ చేయడానికి ఒకటే మార్గం, మనమే జాగ్రత్తగా సీజనల్ ఫ్రూట్స్ ఏదైతే విపరీతంగా దొరుకుతుంటాయో వాటినే పర్చేజ్ చేయాలి మనం. ఒక టైంలో మనకు బాగా జాంకాయలు దొరుకుతుంటాయి, ఒక టైంలో బాగా మ్యాంగోస్ దొరుకుతూ ఉంటాయి, ఒక టైంలో ఎక్కువ గ్రేప్స్ దొరుకుతుంటాయి. ఆ టైంలో అవి ఎక్కువ తీసుకొని తినాలి. రేటు కూడా తక్కువ ఉంటుంది, ఎందుకంటే సీజనల్ ఫ్రూట్స్ కూడా రేటు కూడా తక్కువకి వస్తాయి. మీరు వింటర్లో వెళ్ళి మ్యాంగో కొనాలంటే చాలా ఎక్కువ రేటు ఉంటుంది. అది ఈ టైంలో మ్యాంగోస్ అయితే తక్కువకి వస్తాయి. కాబట్టి సీజనల్ ఫ్రూట్స్ వైపు వెళ్తారని నేను అనుకుంటున్నాను. మీరు ఖచ్చితంగా ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకోకపోతే మటుకు ఫ్యూచర్లో ఒక 20 ఇయర్స్ ఆ టైంకి వచ్చేసరికి ఆల్రెడీ సకల రోగాలు మన ఒంట్లో ఉంటాయి. 25 ఇయర్స్, ఇప్పుడు 30 ఇయర్స్ లోపే అందరికీ బీపీ, షుగర్లు అన్నీ వచ్చేస్తున్నాయి, రకరకాల రోగాలు అయితే వచ్చేస్తున్నాయి. కాబట్టి కిడ్నీలో రాళ్ళు వస్తున్నాయి. వీటన్నిటి కారణం ఒకటే, మన ఫుడ్. అంతే, మన ఫుడ్డే మెయిన్ చెప్తాను. మన ఫుడ్డే మెయిన్ దీని అన్నిటి కారణం అని చెబుతుంది. మన జీవనశైలి కొంచెం మార్చుకుంటే వీటన్నిటిని అయితే అవాయిడ్ చేయగలము. మరి చూద్దాం. మరి ఈ వీడియో మీకు నచ్చిందనిపిస్తే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.